ఇప్పుడు 2 కలర్ పైపింగ్‌లని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇదిగో చూసారు కదా 2 పైపింగ్‌లు. ఇప్పుడు వీటిని 2 ఇలా పెట్టుకుని అంతే. చూసారు కదా ఇది 2 పైపింగ్‌లు కుట్టడం. చూసారు ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇదిగో ఇది చక్కగా నీట్‌గా 2 పైపింగ్‌లు కనిపిస్తున్నాయి. ఇదిగో ఇలాగే మనం దీన్ని ఒక క్లాత్ మీద పెట్టి కుట్టేటప్పుడు ఇప్పుడు నెక్ కుట్టాలనుకోండి, ఇదే నెక్ అయితే కనుక దీన్ని ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ దీనిలో ఇలా పెట్టేసి ఇక్కడ ఏ లైన్ ఉందో ఆ లైన్ మీదే కుట్టుకుంటూ వచ్చేయాలి. కుట్టుకుంటూ వచ్చేసి మనం ఇలా తిప్పినప్పుడు ఇదిగో ఇలా 2 పైపింగ్‌లు బయటికి కనిపిస్తాయి. చూపిస్తాను అది కూడా. ఇప్పుడు 2 పైపింగ్‌లని సరిగ్గా ఒక 1/2 ఇంచ్ దీనిలో పెట్టేసి ఇదిగో అలాగా పెట్టేయాలి. పెట్టి సరిగ్గా ఒక 1/2 ఇంచ్‌లోనే మనం ఇలాగా థ్రెడ్ని కుట్టుకుంటూ వచ్చేయాలి. మనం కుట్టేటప్పుడు ఈ థ్రెడ్ మీద పడేటట్టు చూసుకోవాలండి. అలాగే ఒక 1/2 ఇంచ్ మిగిలిందంతా కట్ చేసుకోవాలి. నేను మామూలుగా చూపిస్తున్నాను కాబట్టి మీకు చూపించడానికి కాబట్టి ఇలా కుట్టేస్తున్నాను. మామూలుగా అయితే పైపింగ్ కుట్టేశాక మిగిలిందంతా కట్ చేసుకోవాలి సైడ్ 1/2 ఇంచ్ ఉంచేసి. అప్పుడు మనకి కుట్టేటప్పుడు తెలుస్తుంది. చూసారు కదా ఇలా కుట్టాము మనం. ఇలా కుట్టేస్తాం కదా ఇక్కడ ఇలా కుట్టాం. ఇప్పుడు దీన్ని మనం మామూలుగా ఇదే నెక్ అనుకోండి, దీన్ని ఇలా లోపలికి తిప్పుతాం. చూసారు కదా ఇలా తిప్పినప్పుడు మనకి ఇదిగో ఇలా వస్తుంది నెక్. ఇలాగా నీట్గా వచ్చేస్తుంది. నేను మామూలుగా చూపిస్తున్నాను కాబట్టి ఇలాగ చూపిస్తున్నానండి. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇలాగా 2 పైపింగ్లు మనకి కనిపిస్తూ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలాగా టాప్ స్టిచ్ చేసేసుకుంటాం మనం. అప్పుడు మనకి నెక్ ఇలాగా చూస్తే మీకే కనిపిస్తుంది. ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ అంతా కట్ చేసేస్తాం. లేదు ఇలా మడిచి కుట్టేసినా మనకి అప్పుడు నీట్గా ఉంటుంది. ఇలాగ లోపలికి మడిచి కుట్టేసినాం. ఇటు మనకు కనిపించేది మటుకు టాపు మంచిది కనిపించాలి. నేను మామూలుగా చూపించాను కాబట్టి ఇలా కుట్టేస్తాను. ఇదో చూసారు కదా ఇలా వస్తుంది. ట్రై చేయండి తప్పకుండా, చాలా నీట్గా చూసారు కదా వస్తుంది.